హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా ఫ్రాన్స్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పలావ్ సరుకులు వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే 3 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక 1 అవర్ వదిలేయాలి. వదిలేసుకున్నాక ఈ లోపైతే మనం రైస్ని కడిగేసుకొని రైస్ అయితే కుక్ చేసుకుందామండి. ఇందులో రైస్లో కొంచెం పలావ్ సరుకులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ ఆయిల్, సరిపడా అంత ఉప్పు వేసుకొని రైస్ అయితే ఒక 80% వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా కుక్ అయినా మళ్ళీ మెత్తగా అయిపోతుందండి రైసు. కరెక్ట్గా చూసుకోవాలి, 80% అయితే సరిపోతుంది. ఇది అయ్యే లోపల మనమైతే ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఆనియన్స్ 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో. ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా వేగాక ఫ్రాన్స్ అన్నీ ఇందులో ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. మొత్తం వేసేసానండి ఫ్రాన్స్ అయితే. మొత్తం ఒక లేయర్ కింద వేసేసుకొని పైన అయితే 80% ఉడికిన రైస్ కూడా వేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న కొంచెం మసాలా పొడి వేసాను. ఒక 3 స్పూన్స్ అయితే నెయ్యి, 1 స్పూన్ అయితే కుంకుమ పువ్వు రసం వేసుకొని మూత పెట్టేసుకొని పైన అయితే ఏదైనా బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకుని ఒక 10 మినిట్స్ వదిలేస్తే బాగా ఉడికిపోతుందండి. సరిపోతుంది. ఫ్రాన్స్లో పెరుగది ఉన్నాయి కదా, ఆ వాటర్తో సరిపోతుంది, ఉడికిపోతుంది. నా స్టైల్ అయితే ఫ్రాన్స్ బిర్యానీ ఇదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్నారు పిల్లలు. బాయ్ అండి.